హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో రాష్ట్ర రాజకీయాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంతొమ్మిది 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ 1977లో రాజకీయాలలోకి అడుగుపెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా సేవలందించారు. కాపు రిజర్వేషన్ల కోసం అనేక దీక్షలు చేపట్టి కాపు ఉద్యమానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. రెండు 2016 తుని ఘటన తరువాత కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడిగా ముద్రగడ నిలిచారు. 2024 ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన చివరి వరకు ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామమైన కిర్లంపూడికి తరలించారు. అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించి ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ముద్రగడ మృతి పట్ల పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. ఉద్యమ నేత ముద్రల పద్మనాభం గారు అకాల మరణం పట్ల మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మా గురువు గారు ఆ మధ్య లేకపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. కాపులకి ఒక పెద్ద దిక్కుని కోల్పోయామని ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది. కాపుల్లో ఒక వెనకబడిన వాళ్ళకి కానీ, కాపుల్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక స్ఫూర్తిని కలిగించాలి. వాళ్ళకు కూడా విద్యాపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ న్యాయం జరగాలి. 1966లో మరి దామోదర్ సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి రిజర్వేషన్లు మాకు ఉండేవి. ఆ రిజర్వేషన్లని తర్వాత వచ్చిన మరి చెన్నారెడ్డి గారు కానీ వీళ్ళ కానీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మరి వాళ్ళు తొలగించడం జరిగింది. ఆ రిజర్వేషన్ పునరుద్ధరించాలని చెప్పేసి మేము గతం నుంచి కూడా రిజర్వేషన్ చేయడం జరిగింది. తర్వాత జీవో 30ని మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో జీవో 30ని కూడా తేవడం జరిగింది. ఆ జీవో 30ని కూడా బుట్టదాఖలు చేసి మరి గత ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లో వచ్చిన తర్వాత ముద్రల పద్మనాభం గారు ఉత్తరం రాయటం, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మరణించడం ఈ రాష్ట్ర రాజకీయాలకే తీరని లోటు. ఏదైతే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమంలో చాలా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి. కాపు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా కొంత నష్టపోయారనే ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే 100 ఎకరాల నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం నీతి నిజాయితీగా ఆస్తుల కోసం, పదవుల కోసం ఏనాడు ఆశించకుండా
నీతిగా నిలబడిన వ్యక్తి, ఏదైనా పౌరుషానికి వెళ్ళిన వ్యక్తి, ఏదైతే ఆనాడు రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్యే పదవిని తునప్రాయంగా వదిలేసిన వ్యక్తి, ఏదైతే ఆనాడే కాపు ఉద్యమంలో రిజర్వేషన్ ఖరీదు మా ప్రాణాలైతే అందుకు మేము సిద్ధం అని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకి దిగిన ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అందరికి దూరమై, మరి కాపులకే కాదు ఆయన అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని వర్గాల్ని కలుపుకునే వ్యక్తి. మరి ఈరోజు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విన్న మరి మేము చాలా బాధపడ్డాం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరి నేటి రాజకీయ నాయకులు కానీ నేటి యువతరం కానీ ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన ఒక జీవిత పుస్తకం ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, నిజాయితీకి నిలుటంగా నిలబడిన కొన్ని సందర్భాలు కానీ, ప్రజా జీవితంలో నాయకుడు అంటే ఎలా నిలబడాలి, ప్రజల పట్ల ఏ రకంగా మసులుకోవాలి అనేటువంటిది ఆయన చూస్తే చాలా సందర్భాల్లో మనం చూసాం. మరి ఈ సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముద్రగడ అంత్యక్రియలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం